అందులో ఈ 5 ప్రదేశాలలో పంచ ఆరామాలు అంటే శక్తి అద్భుతంగా ఉన్నటువంటి క్షేత్రాలవి. అమరావతి, గుంటూరు దగ్గర ఉన్నటువంటి అమరావతి మనకి ప్రధానమైనటువంటి క్షేత్రం. అలాగే చివరిది ద్రాక్షారామం. ఈ రెండిట్ల మధ్య అద్భుతమైనటువంటి దైవ సంఘర్షణకు సంబంధించినటువంటి శక్తి ఏర్పడింది. వీటిని మనకి ఆ రకంగా తీసుకొచ్చారు. ఇక పాలకొల్లు, భీమవరం అవి మీకు చాలా చిన్నగా ఉంటాయి. బాగా బాగా పెద్దగా పెరిగినటువంటి శివక్షేత్రాలు ఏంటి అంటే అమరావతి చాలా పెద్దగా ఉంటుంది. ద్రాక్షారామ కూడా మూర్తి చాలా పైకి ఉండేవారు. ఇప్పుడే దాన్ని అదే మనం అభిషేకాలు చేయడం ద్వారా చెడిపోయినటువంటి ఆవు పాలు కానీ ఆవు పాలు పోయడం ద్వారా అభిషేకాలు అధికంగా కెమికల్స్తో చేయడం వల్ల అవి జీర్ణావస్థకి వచ్చేసినాయి. వాటిని ప్రస్తుతానికి అభిషేకాలు ఆపి వెండి తొడుగులతో కాపాడుతూ ఉన్నారు. అంటే ఆయా క్షేత్రాల్లో మనలో ఉన్నటువంటి పంచభూతాలు ఏంటమ్మా? గాలి, నీరు, ఆకాశం, భూమి. ఈ 5 తత్వాలు కలిగినటువంటి క్షేత్రాలు అవి. వాటికి అభిషేకించడం ద్వారా ఆ క్షేత్రాలని దర్శించడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలు బ్యాలెన్స్ అవుతాయి.